టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో భాగంగా మనకు తెలంగాణ చరిత్ర సంస్కృతి అనే పేపరు ఫస్ట్ పేపర్లో కొంత ఉన్నది, సెకండ్ పేపర్లో ఎస్టీ టైప్లో ఉన్నది మెయిన్స్లో. కాబట్టి ఈరోజు ప్రిలిమినరీ ఏ విధంగా క్వశ్చన్లు అడుగుతారు, మెయిన్స్లో ఏ విధంగా క్వశ్చన్లు అడుగుతారనే ఈ అంశాన్ని నేను వివరించే ప్రయత్నం చేస్తాను. జనరల్గా ప్రిలిమినరీ ఎగ్జామ్ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో శాతవాహనుల కాలం నాటి క్వశ్చన్లు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందంటే, శాతవాహనులు ఎవరు? శాతవాహనులు ఎవరు అంటే వారు బ్రాహ్మణుల, క్షత్రియుల, వైశ్యుల, శూద్రుల అన్నప్పుడు శాతవాహనుల ఆన్సర్ వచ్చేసి బ్రాహ్మణులు అవుతుంది. అదేవిధంగా శాతవాహన రాజ్యాన్ని స్థాపించిన వాడు ఎవరంటే శ్రీముఖుడు అనే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. శాతవాహన రాజ్యాన్ని స్థాపించిన వాడు శ్రీముఖుడు. తర్వాత శ్రీముఖుడు ఆయన ముందు జైన మతాన్ని అనుసరించి తన రాజ్య భద్రత దృష్ట్యా ఆయన హిందూ మతంలోకి వెళ్ళాడు. అదొక ఇంపార్టెంట్. తర్వాత మూడోది ఏంటంటే, మొదటి శాతకర్ణి, తొలి శాతవాహనంలో గొప్ప రాజైన మొదటి శాతకర్ణి భార్య నానాఘాట్ శాస్త్రాన్ని, మొదటి శాతకర్ణి మరణానంతరము ఆయన భార్య నానాఘాట్ శాస్త్రాన్ని వేయించి, నానాఘాట్ శాస్త్రం అనేది మొదటి శాతకర్ణి యొక్క రాజకీయ విజయాలను అది తెలియజేస్తుంది. తర్వాత మొదటి శాతకర్ణి తర్వాత హరుడు అనేవాడు ఇంకో ముఖ్య పాలకుడు. హరుడు గాథా సప్తశతి అనే గ్రంథాన్ని ప్రాకృత భాషలో రచించాడు. గాథా సప్తశతి అనేది మొత్తం కూడా 700 శృంగార గాథలు ఉన్నాయి. హరుడికి కవివత్సలుడు అనే బిరుదు ఉండేది. ఇదొక ఇంపార్టెంట్. కవివత్సలుడు అనేది ఇంపార్టెంట్. తర్వాత ఆయన ఆస్థాన కవి అయిన కుతూహలుడు లీలావతి కావ్యము అనే గ్రంథాన్ని రచించాడు. లీలావతి కావ్యం ఏంటంటే, హరుని భార్య పేరు లీలావతి, ఆమె శ్రీలంక రాజకుమారి. ఆ విధంగా హరుడు ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట. ఆ విధంగా ఈ వృత్తాంతం కూడా హరుని యొక్క ఆస్థాన కవి అయిన కుతూహలుడు తన గ్రంథంలో లీలావతి కావ్యంలో తెలపడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గుణార్జుడు అనే మరొక కవి బృహత్ కథ అనే గ్రంథాన్ని పైశాచి భాషలో రచించాడు. తర్వాత శర్వవర్మ అనే మరొక కవి కాతంత్ర వ్యాకరణం అనే సంస్కృత వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు. తర్వాత వాత్స్యాయనుడు కామసూత్రాలు ఈ కాలంలో రచించాడు. తర్వాత మరొక ముఖ్య పాలకుడు ఏంటంటే గౌతమిపుత్ర శాతకర్ణి. శాతవాహనులోకెల్లా గొప్ప పాలకుడు, గొప్ప చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి. ఆయనకు అనేక బిరుదులు ఉన్నాయి. ఏక ధనుర్ధార, ఆగమ నిలయ, తర్వాత ఇట్లా అనేక బిరుదులు ఉన్నాయి. తర్వాత త్రిసముద్ర తోయ పీతవాహన, ఆయన గుర్రాలు 3 సముద్రాలు నీళ్ళు తాగేవట. కాబట్టి ఇలాంటి బిరుదులు ఉన్నాయి. గౌతమిపుత్ర శాతకర్ణి వర్ణ సాంకర్యం మాన్పించాడు. తర్వాత వైదిక మతాన్ని ఉద్ధరించాడు. అనేక యజ్ఞయాగాదాలు చేశాడు. గౌతమిపుత్ర శాతకర్ణి కాలం నుంచే ఈయన మాతృ సంజ్ఞలను ధరించడం ప్రారంభమైంది. మాతృ సంజ్ఞలు అంటే తమ పేర్లకు ముందు తమ తల్లుల పేర్లను ధరించే సాంప్రదాయం గౌతమిపుత్ర శాతకర్ణి కాలం నుంచే ప్రారంభమైంది. అది ఒక మాతృ సంజ్ఞలు ఎవరు ప్రారంభించారనేది ఒక క్వశ్చన్ గతంలో అడిగారు. అది గౌతమిపుత్ర శాతకర్ణి అని మనం చెప్పవచ్చు. తర్వాత యజ్ఞశ్రీ శాతకర్ణి చివరి గొప్ప పాలకుడు. యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో అనేక నాణాలు దొరికాయి. తెరచాప పడవగుర్తున్న నాణాలు మనకు లభించాయి. ఈ తెరచాప పడవగుర్తున్న నాణాలు మన తెలంగాణలో అనేక తెలుగు ప్రాంతాల్లో మనకు లభించాయి. ఈ నాణాలను బట్టి ఆనాడు విదేశాలతో బ్రహ్మాండంగా వర్తకం సాగినట్టు మనకు తెలుస్తుంది. తర్వాత చివరి పాలకుడు మూడో పులోమావి. ఈ ప్రశ్న కూడా గతంలో అడిగారు. శాతవాహనంలో చివరి పాలకుడు ఎవరంటే మూడో పులోమావి శత్రువులు తరిమివేయగా కర్ణాటకలోని బళ్ళారికి వెళ్ళిపోయాడు. ఆ బళ్ళారి ప్రాంతాన్ని పాలిస్తూ అక్కడే చనిపోయాడు. ఆయనే మేకధోని శాసనాన్ని వేయించాడు. మేకధోని శాసనం అనేది శాతవాహన రాజ్య పతనాన్ని సూచిస్తుంది. ఇది మనకు ప్రిలిమినరీలో ఈ కొన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్గా నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా సెకండ్ పేపర్ గ్రూప్ 1 మెయిన్స్లో సెకండ్ పేపర్లో ఉన్నది ఏంటంటే, మనకు శాతవాహనుల గురించి ఏ విధంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుందంటే, శాతవాహనుల కాలం నాటి ఆర్థిక, సామాజిక మరియు మత పరిస్థితులను చర్చింపు. శాతవాహనుల కాలం అంటే ఆర్థిక, సామాజిక మరియు మత పరిస్థితులు. ఈ ప్రశ్న గతంలో చాలాసార్లు అడిగారు, అనేక పరీక్షల్లో అడిగారు. కాబట్టి బాగా మాటికి రిపీట్ అవుతుంది. కాబట్టి అభ్యర్థులు గమనించగలరు. అంటే మనం ఈ విధంగా ప్రశ్న అడిగినప్పుడు మనం ఇంట్రడక్షన్ ఈ విధంగా ఇవ్వాల్సి వస్తుంది. తెలుగు ప్రాంత చరిత్రలో శాతవాహన యుగం అనేది ఒక మహోజ్వల ఘట్టంగా మనం చెప్పవచ్చు.
దక్షిణ భారతదేశ చరిత్ర శాతవాహనులతోనే ప్రారంభమైంది అని చెప్పి దక్షిణ భారతదేశాన్ని ఏకం చేసిన వీరు 450 సంవత్సరాలు తెలంగాణను పాలించారు. వీరు శాంతి భద్రతలను నెలకొల్పడంతో పాటు తెలంగాణ సంస్కృతికి ఎనలేని సేవ చేశారనేది మనం ఇదంతా కూడా ఇంట్రడక్షన్లో చెప్పాల్సి ఉంటుంది. ఇదంతా మనం ఇంట్రడక్షన్లో చెప్పాల్సి ఉంది. తర్వాత ఇంట్రడక్షన్ తర్వాత మ్యాటర్లోకి మనము ఆర్థిక పరిస్థితుల్లోకి వెళ్ళాలి. ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా వివరించాలంటే ఆర్థిక పరిస్థితుల్లో మనకు ముందు వ్యవసాయం వస్తుంది. ఆర్థిక పరిస్థితుల్లో మనకు వ్యవసాయం వస్తుంది. మనకు ప్రజల యొక్క ముఖ్యమైన జీవన ఆధారం ఏంటంటే వ్యవసాయము ప్రజల ముఖ్యమైన జీవనాధారము. తర్వాత ఈ కాలంలో వరి, గోధుమ, జొన్న, సజ్జ వంటి పంటలు పండేవి. తర్వాత పంటలో రాజు భాగానికి గల పేరు ఏంటంటే దేయమేయ అని పేరు, లేదా దేయమేయ అని కానీ రాజ్యభాగం అని కానీ పంటలో రాజభాగానికి ఆ పేర్లు ఉండేవి. తర్వాత 1/6 వంతు భూమి శిస్తుగా వసూలు చేసేవారు. 1/6 వంతు భూమి శిస్తు వసూలు చేసేవారు. రాజుకు కొంత సొంత భూమి ఉండేది రాజ్యంలో. అలాంటి సొంత భూమిని రాజక్షేత్రము లేదా రాజకంకేట అని అంటారు. తర్వాత బంజరు భూములను గ్రామంలో ఉన్న గ్రామంలోని రైతుల చేత రోజుకొకరు వంతున సేద్యము చేయించి ఆదాయాన్ని రాజుకు అప్పగించేవారు. ఆ విధంగా ఫ్రీగా చేయాలి. బంజరు భూములను ఆ ఊరిలో ఉన్న రైతులు రోజుకొకరు చొప్పున ఫ్రీగా సేద్యం చేయించి ఆ వచ్చిన ఆదాయాన్ని రాజుకు అప్పగించేవారు. ఇలాంటి ఉచిత సేద్యానికి గల పేరేంటంటే విష్టి అని పేరు. ఇలాంటి ఉచిత సేద్యానికి విష్టి అని పేరు. అంటే ఇది ఒక వెట్టి చాకిరిలాగా. ఆధునిక కాలంలో వెట్టి చాకిరి అన్నారు. అదేవిధంగా ఆ కాలంలో విష్టి అని అనేవారు. పొలాలకు నీరును సరఫరా చేయడానికి ఉదక యంత్రాలను వాడేవారు. ఉదక యంత్రాల్లో అంటే నీటిని తోడడానికి ఉదక యంత్రాలు వాడేవారు. తర్వాత వృత్తి పనులను కరుకర అని పిలిచేవారు. వృత్తి పనులను కరకర అనేవారు. తర్వాత ఇదంతా కూడా వ్యవసాయానికి సంబంధించింది, ఇతర వాణిజ్య పనులకు సంబంధించింది. తర్వాత విదేశీ వాణిజ్యం, స్వదేశీ వాణిజ్యం మనం రాయాల్సి ఉంటుంది. వాణిజ్యం గురించి చెప్పినప్పుడు దేశీయ వాణిజ్యం బ్రహ్మాండంగా సాగేది. తర్వాత ఎడ్ల బండి ఆనాటి ముఖ్యమైన ప్రయాణ సాధనం ఏదంటే ఎడ్ల బండి. తర్వాత దేశీయ వాణిజ్య కేంద్రాలను రేవు పట్టణాలతో కలుపుతూ రహదారులు ఉండేవి. దేశీయ వాణిజ్య కేంద్రాలను రేవు పట్టణాలతో కలుపుతూ ఆనాడు రహదారులు ఉండేవి. తర్వాత దేశీయ వాణిజ్య కేంద్రాలు అంటే దేశీయ వర్తక కేంద్రాలు రేవు పట్టణాలతో కలుపుతూ ఆ కాలంలో రోడ్లు వేయడం జరిగింది. తర్వాత గూడూరు ప్రాంతంలో నేత బట్టలు నేసేవారట. గూడూరు ప్రాంతంలో సన్న బట్టలు, నేత బట్టలు నేసేవారు. తర్వాత వెనుకొండ ప్రాంతం లోహ పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. పల్నాడు ప్రాంతం వజ్రాలకు ప్రసిద్ధి చెందింది. పల్నాడు ప్రాంతంలో వజ్రాల పరిశ్రమ బ్రహ్మాండంగా సాగింది. తర్వాత అదేవిధంగా విదేశాలలో వర్తకం చేసేవారికి ఒక వర్గం, కొంతమంది విదేశాలతో వర్తకం చేసేవారు. అలాంటి వర్తకం చేసేవారిని ఏమనేవారంటే శార్దవాహులు అని అనేవారు. విదేశాలతో వర్తకం చేసే వర్తకులకు ఏ పేరు ఉండేది? శార్దవాహులు అనే పేరు ఉంటుంది. ప్రపంచంలో ఓడ చుక్కారిని మొట్టమొదట ఎవరు కనిపెట్టారంటే శాతవాహనులే కనిపెట్టారు. తర్వాత తూర్పు తీరంలో మరి విదేశీ వాణిజ్యం కొరకు మనకు ఆనాటి ఓడరేవులు ఉండేవి. ఈ ఓడరేవులు ఏంటంటే తూర్పు తీరంలో ఘంటశాల, మైసోలియా, కోరంగి అనే ఓడరేవులు ఉండేవి. తూర్పు తీరంలో ఘంటశాల, మైసోలియా, కోరంగి అనే ఓడరేవులు తూర్పు తీరంలో ఉండేవి. తర్వాత పశ్చిమ తీరంలో కళ్యాణి, బరుకచ్చ, సోపార మొదలైన ఓడరేవులు. ఈ ఓడల ద్వారా విదేశీ వాణిజ్యం బ్రహ్మాండంగా సాగుతుండేది. తర్వాత రోమ్ దేశంతో విదేశీ వాణిజ్యం బ్రహ్మాండంగా సాగేది. విదేశీ వాణిజ్యం జరిగేది. రోమ్ నాణాలు తెలంగాణ అంతటా కూడా మనకు లభించాయి. కాబట్టి విదేశీ వాణిజ్యం బ్రహ్మాండంగా సాగింది రోమ్ దేశంతో. భారతదేశం నుంచి ఏ వస్తువులు ఎగుమతి, రోమ్ దేశానికి ఏ వస్తువులు వెళ్ళేవి భారతదేశానికి అంటే ఇక్కడి నుంచి అంటే భారతదేశం నుండి ఏవైతే వస్తువులు దిగుమతి అవుతాయో విదేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతాయో అలాంటి వస్తువుల కోసం, అలాంటి విలాస వస్తువుల కోసము రోమ్ దేశంలోని ధనికులు ఎగబడేవారట. తర్వాత సాలెగూళ్ళ వంటి భారత వస్త్రాలను రోమన్ యువతులు ధరించేవారని ఆనాటి ప్లినీ అనే చరిత్రకారుడు పేర్కొనడం జరిగింది. మరి ఈనాటి
ఎగుమతులు దిగుమతులు ఏంటి, భారతదేశం నుంచి ఎలాంటి ఎగుమతి అవుతున్నాయంటే భారతదేశం నుంచి సుగంధ పరిమళ ద్రవ్యాలు, ముత్యాలు, పట్టుబట్టలు ఇవన్నీ కూడా భారతదేశం నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యేవి. అదేవిధంగా భారతదేశానికి ఆ విదేశాల నుంచి ఎలాంటి వస్తువులు వచ్చేవంటే బంగారము, వెండి, రాగి అనే వస్తువులు భారతదేశానికి విదేశాల నుంచి వచ్చేవి, దిగుమతులుగా వచ్చేవి. తర్వాత ఈ కాలంలో తూర్పు తీరం నుండి దూర ద్వీపాలకు ఎవరైతే ఈ కాలంలో తూర్పు తీరం నుండి దూర ద్వీపాలకు కొంతమంది వెళ్ళేవారు. వెళ్ళిన వారు ఆయా దేశాలకు వెళ్ళినప్పుడు ఆయా దేశాలకు వెళ్ళిన వర్తకులు ఏం చేసేవారంటే ఆయా దేశాల్లో తమ వలసలు వారు స్థాపించడం జరిగింది. తర్వాత ఈనాటి వర్తకం ఏ విధంగా సాగేదంటే వస్తు మార్పిడి పద్ధతిలో, బార్టర్ పద్ధతిలో, వస్తు మార్పిడి పద్ధతిలో ఈనాటి వర్తకం జరిగేది. ఈ విధంగా వర్తక సౌకర్యం కోసం తమ వర్తకులు ఏం చేశారు అంటే ఇట్లా వస్తు మార్పిడిని కాదని కొంతమంది వర్తకులు తమ సౌకర్యం కొరకు చిహ్న ముద్ర నాణాలను ముద్రించారు. చిహ్న ముద్ర నాణాలు అంటే పంచ్ మార్క్డ్ కాయిన్స్ వాళ్ళు ముద్రించారు. ఈ నాణాలను వర్తక సంఘం వారు నాణాలు వేశారు. శాతవాన్లు, సీసము, పొటీను, రాగి, వెండి నాణాలు వాళ్ళు వివిధ లోహాలలో వేశారు. తర్వాత ఆనాటి నాణాలను ఏమంటారంటే కర్షాపనము, కుశనము, సువర్ణము అని అంటారు. ఈ 3 రకాల నాణాలు ఈ కాలంలో ఉండేవి. ఇవన్నీ కూడా ఆర్థిక పరిస్థితుల గురించి మనం ఇంతసేపు ఆర్థిక పరిస్థితుల కింద చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు సాంఘిక పరిస్థితుల విషయానికి వస్తే సాంఘిక పరిస్థితుల గురించి ఏ విధంగా చెప్పాలంటే శాతవాహనుల కాలం నాటికి వర్ణ వ్యవస్థ ఇంకా స్థిరపడలేదు. తర్వాత అంటే వర్ణ వ్యవస్థ స్థిరపడలేదు. ఈ కాలంలో 4 వర్ణాల వాళ్ళు ఉండేవారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల వాళ్ళు ఉండేవారు. తర్వాత బ్రాహ్మణులు ఆధ్యాత్మిక వృత్తిలో ఉండేవారు, క్షత్రియులు రాజ్యాలు పాలించేవాళ్ళు, వైశ్యులు వర్తక వ్యాపారాలు చేసేవారు, శూద్రులు వ్యవసాయ కార్మికులుగా, తర్వాత పరిశ్రమ కార్మికులుగా ఉండేవారు. తర్వాత కుల వ్యవస్థ ఇంకా దృఢం కాలేదు, వృత్తి మార్పిడి అనేది ఉండేది. అంటే ఒక కులం ఉన్నవాడు ఒకటే వృత్తి చేసే పద్ధతి తర్వాత వచ్చింది. అయితే ఇక్కడ వివిధ వృత్తుల్లో ఎవరు ఏ వృత్తిలోకైనా వెళ్ళిపోవచ్చు, వృత్తిలో మారే అవకాశం ఈ కాలంలో ఉండేది. తర్వాత దేశంలో అంటే వృత్తి మార్పిడి ఉండేది. విదేశీయులు దేశంలో స్థిరపడి అనేక మంది విదేశీయులు ఈ దేశంలో స్థిరపడ్డారు. ఈ దేశంలో స్థిరపడి హిందూ మతాన్ని తీసుకొని హిందూ మతంలో కలిసిపోయారు. హిందూ మతంలో కలిసిపోయి ఇక్కడే భారతదేశంలో నివసిస్తూ తర్వాత వాళ్ళు కూడా క్షత్రియులుగా మారిపోయిన సందర్భాలు ఈ కాలంలో జరిగాయి. తర్వాత వృత్తులను బట్టి తర్వాత కాలంలో కులాలు ఉపకులాలు ఏర్పడ్డాయి. తర్వాత బ్రాహ్మణులు ఉద్యోగాలు చేసేవారు, క్షత్రియులు రాజ్య పరిపాలన చేసేవారు, వైశ్యులు వర్తకం చేసేవారు. తర్వాత శూద్రులు అగ్రికల్చర్ కార్మికులుగా, ఇండస్ట్రియల్ కార్మికులుగా పనిచేసేవారు. తర్వాత ఈ కాలం నాటి కుటుంబ వ్యవస్థ ఏంటంటే పితృస్వామ్య కుటుంబ వ్యవస్థ ఉండేది. పితృస్వామ్య అంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అమల్లో ఉండేది. ముఖ్య లక్షణం పితృస్వామ్య వ్యవస్థ అంటే కుటుంబానికి తండ్రి పెద్ద, అలాంటి వ్యవస్థను పితృస్వామ్య వ్యవస్థ. తర్వాత ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అమల్లో ఉన్నప్పటికీ రాజులు మాతృసంజ్ఞను ధరించారు. మాతృసంజ్ఞలు అంటే తమ పేర్లకు ముందు తల్లుల పేర్లను ధరించే సాంప్రదాయం ధరించారు. తర్వాత స్త్రీలకు సమాజంలో మంచి గౌరవప్రదమైన స్థానం ఉండేది. స్త్రీలు తమ భర్తల ఉద్యోగ నామాలు ధరించేవారు. కొంతమంది స్త్రీలు తమ భర్త సేనాపతి ఉంటే సేనాపతి భార్య సేనాపతిని ఇట్లా తమ భర్తల ఉద్యోగ నామాలు ధరించే సాంప్రదాయం ఈ కాలంలో ఉండేది. తర్వాత పురుషులతో పాటు స్త్రీలు మత కార్యక్రమాల్లో పాల్గొనేవారు. తర్వాత పండిత గోష్ఠుల్లో పాల్గొనేవారు, మత కార్యక్రమాల్లో పాల్గొనేవారు, పండిత గోష్ఠుల్లో పాల్గొనేవారు. తర్వాత బౌద్ధ విహారాలకు బ్రహ్మాండమైన స్త్రీలు కూడా బౌద్ధ విహారాలకు పెద్ద ఎత్తున దాన ధర్మాలు చేశారు. తర్వాత స్త్రీలకు ఆస్తి విద్యా హక్కులు కల్పించడం ద్వారా వారు ఆనాటి స్త్రీల యొక్క హక్కులను కాకాలను గుర్తించినట్లు అయింది. తర్వాత ఈనాటి సాంఘిక దురాచారాలు ఏంటంటే బహుభార్యత్వము, సతీ సాగమనము, వితంతు పునర్వివాహాలు లేకపోవడం. ఇలాంటి సాంఘిక దురాచారాలు ఈ కాలంలో ఉండేవి. స్త్రీ పురుషులకు ఆభరణాలంటే ఇష్టం. స్త్రీలకు ఎర్రని వస్త్రాలు, పుష్పాల మీద మక్కువ ఎక్కువ. నృత్య సంగీతాలు ఈ కాలంలో కాలక్షేపాలుగా ఉండేవి. ఇవన్నీ కూడా సామాజిక పరిస్థితులు. మత పరిస్థితుల విషయానికి వస్తే శాతవాహన పాలకులు వైదిక మతాన్ని అనుసరించారు. వైదిక మతం అంటే హిందూ మతాన్ని అనుసరించారు. శాతవాహన పాలకులు
హిందూ మతాన్ని అనుసరించారు. వైదిక మతోద్ధరణ చేశారు. తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి బ్రాహ్మణ మతాన్ని అంటే హిందూ మతాన్ని ప్రోత్సహించి ఏక బ్రాహ్మణ ఆగమనిలయ అనే బిరుదులు ధరించాడు. గౌతమిపుత్ర శాతకర్ణి బ్రాహ్మణ మతాన్ని ప్రోత్సహించి ఏక బ్రాహ్మణ ఆగమనిలయ అనే బిరుదులు ధరించాడు. ఇంద్ర, సంకర్షణ, వాసుదేవ, సూర్యుడు మొదలైన దేవతలను ఈ కాలంలో పూజించేవారు. తర్వాత పౌరాణిక హిందూ మతం స్థానంలో పౌరాణిక హిందూ మతం నూతన మతం ప్రవేశించింది. ఉత్తర భారతదేశం నుంచి ఈ పౌరాణిక హిందూ మతం స్థానంలో పౌరాణిక మతం అనేది ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించింది. తర్వాత శైవ వైష్ణవ మతాలు ప్రజల్లో బాగా వ్యాప్తి చెందాయి. శైవ అంటే శివుణ్ణి పూజించే వాళ్ళు శైవులు, విష్ణువుని పూజించే వాళ్ళు వైష్ణవ మతస్థులు. ఈ విధంగా శైవ వైష్ణవ మతాలు ప్రజల్లో వ్యాప్తి చెందాయి. తర్వాత శివకేశవులను అంటే శివుని కేశవుని పూజించడం ఈ కాలంలో ప్రారంభమైంది. తర్వాత వాసుదేవుడు అంటే కృష్ణుడు ప్రధాన దైవంగా వైష్ణవ మతము శాతవాహనుల కాలంలోనే ఉత్తర దేశం నుంచి దక్షిణ దేశంలోకి ప్రవేశించింది. తర్వాత జైన మతం కూడా తెలంగాణ ప్రాంతంలో చాలా ప్రబలంగా ఉండేది. తర్వాత జైన తీర్థంకరులలో 10వ వాడి పేరు శీతలనాథుని యొక్క జన్మస్థలము ఖమ్మం జిల్లా భద్రాచలం బాదలపురి. ఈ 10వ వాడైన జైన తీర్థంకరులో 10వ వాడైన శీతలనాథుడి యొక్క జన్మస్థలము ఖమ్మం జిల్లా భద్రాచలం. అంటే ఆ రోజుల్లో భద్రాచలాన్ని బాదలపురి అని అనేవారు. ఇది ఆ నివాసస్థలంగా ఉండేది. అశోకుని మౌర్య చక్రవర్తి అశోకుని మనవడైన సంప్రతి అనేవాడు వడ్డెమాన్ కొండపైన జైన విహారాన్ని నిర్మించాడు. తర్వాత ఇక్కడే మహామేఘవాహన విహారాన్ని నిర్మించాడు. తర్వాత శాతవాహన రాజ్య స్థాపకుడైన శ్రీముఖుడు కూడా మొదట జైన మతాభిమాని. కొంతకాలమైన జైన మతంలో ఉండి తర్వాత హిందూ మతంలోకి మారడం జరిగింది. తర్వాత ఈ కాలంలో జైన ఆచార్యుడైన కొండకుందాచార్యుడు గుంతకల్లుకు దగ్గరగా ఉన్న కొనకొండ గ్రామ సమీపంలోని కొండపైన నివసించేవాడు. తర్వాత ఈయన అసలు పేరు పద్మనంది భట్టారకుడు. ఈయన రచించిన గ్రంథం ఏంటంటే సమయసారం. సమయసారము ఇది దిగంబరులకు శ్వేతాంబరులకు అనుసరణీయమైన గ్రంథము. అంటే జైన మతంలో 2 శాఖల వాళ్ళు ఉన్నవారు దిగంబరులు, శ్వేతాంబరులని. అంటే ఈ విధంగా జైన మతంలో మార్పులు కావాలని అన్నవారందరూ కూడా శ్వేతాంబరులు అయ్యారు. మార్పులు అవసరం లేదని అన్నవారు దిగంబరులు అయ్యారు. ఈ విధంగా దిగంబరులకు కానీ శ్వేతాంబరులకు కానీ ఈయన కొండకుందాచార్యుడు లేదా పద్మనంది భట్టారకుడు రచించిన సమయసారం అనేది గ్రంథం ఇద్దరు కూడా ఈ 2 శాఖల వారు కూడా అనుసరించేవారు. ఇది జైన మతం. తర్వాత బౌద్ధ మతం ఒక ప్రజా ఉద్యమంగా ఈ కాలంలో విస్తరించింది. తర్వాత బౌద్ధ మతాన్ని వర్తకులు, పాఠక జనము, స్త్రీలు, సామాన్య ప్రజలు బౌద్ధ మతాన్ని పోషించారు. బౌద్ధ మతానికి బ్రహ్మాండంగా విరాళాలు ఇచ్చారు. అంతఃపుర స్త్రీలు, రాణులు, ఈ విధంగా వర్తకులు, పాఠక జనము ఇట్లా అనేక వీరు వారు అనకుండా అనేక మంది బౌద్ధ మతానికి విరాళాలు ఇచ్చారు. ఫలితంగా బౌద్ధ మతానికి ఈ విధంగా విరాళాలు ఇవ్వడం వల్ల బౌద్ధ మతంలో స్తూప చైత్య విహారాలు నిర్మించబడ్డాయి. ఇలాంటి గౌతమిపుత్ర శాతకర్ణి, పులోమావి అంటే ఈ విధంగా ప్రజలు, పాఠకజనులు ఇట్లా అందరూ కూడా బౌద్ధ మతానికి విరాళాలు ఇచ్చి చూసిన ఆనాటి పాలకులు కూడా తాము కూడా కొన్ని విరాళాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఇచ్చినప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి, పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి మొదలైన పాలకులు కూడా బౌద్ధ వీళ్ళందరూ కూడా చివరికి ప్రజలు వీళ్ళు ఇస్తున్నారని చెప్పేసి బౌద్ధులకు దాన ధర్మాలు వీళ్ళు చేయడం జరిగింది. తర్వాత ఈ కాలంలోనే ఆచార్య నాగార్జునుడు మాధ్యమిక వాదాన్ని మహాయాన శూన్యవాద సిద్ధాంతాలు ఆచార్య నాగార్జునుడు ప్రతిపాదించాడు. తర్వాత ధాన్య కటకం అనేది ఆచార్యుడు నాగార్జునుడు రచించిన మహాయానానికి లేదా మహాసాంఘిక బౌద్ధ మతానికి ధాన్య కటకం అనేది ప్రధాన కేంద్రంగా మారిపోయింది.
అదేవిధంగా మరి ఆచార్య నాగార్జునుడు మహాయానానికి లేదా మహాసాంఘికవాదానికి ప్రామాణిక గ్రంథంగా ప్రాజ్ఞాపారమిత శాస్త్రాన్ని రచించాడు. చైత్యక శాఖ అనే ఒక నూతన శాఖ బౌద్ధ మతంలో ఒక నూతన శాఖ తెలుగు ప్రాంతాల్లో వచ్చింది. మరి ఈ శాఖను ఎవరు స్థాపించారంటే మహాదేవ భిక్షు అనేవాడు, బౌద్ధ మత తత్వవేత్త మహాదేవ భిక్షు అనేవాడు ఈ చైత్యక శాఖను స్థాపించాడు. ఈ మహాదేవ భిక్షు అనేవాడు తెలుగు ప్రాంత బౌద్ధ మత ఆచార్యుడు, తెలుగు ప్రాంతాల్లో మొట్టమొదటి బౌద్ధ మత ఆచార్యుడు. తర్వాత బుద్ధునికి మొదటిసారిగా చైత్యకులు ఏం చేశారంటే దేవుని లక్షణాలను ఆపాదించారు. బుద్ధుడు దేవుడు అని చెప్పేసి ఆయన దేవుని లక్షణాలను ఆయనకు ఆపాదించి బుద్ధునికి సంబంధించిన తన జీవితానికి సంబంధించిన ముఖ్య ఘట్టాలను తర్వాత వివిధ బుద్ధునికి సంబంధించిన అంశాలను పూజించడం మొదలుపెట్టారు. ఆ విధంగా మరి తెలంగాణ ప్రాంతంలో అనేక చైత్యక శాఖలు వచ్చాయి. ఆ శాఖల్లో మనకు అనేక కేంద్రాలు ఉన్నాయి. అపరశైల అనే చైత్యకవాద శాఖకు నాగార్జునకొండ ప్రధాన కేంద్రంగా ఉండేది. పూర్వశైల అనే ఈ చైత్యకవాద శాఖకు అమరావతి కేంద్రంగా ఉండేది. ఉత్తరశైల శాఖకు జగ్గయ్యపేట కేంద్రంగా ఉండేది. తర్వాత రాజగిరికకు గుంటుపల్లి కేంద్రంగా ఉండేది. తర్వాత సిద్ధార్థకకు శాఖకు గుడివాడ ప్రధాన కేంద్రంగా ఉండేది. ఈ విధంగా ఇప్పుడు మన శాతవాహనుల గురించి అడిగినప్పుడు మనం ఇవన్నీ కూడా రాస్తే ఈ ప్రశ్న రాస్తే మనం మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ టాపిక్కి వచ్చేసి ఇక్ష్వాకులు. సాంస్కృతిక రంగంలో ఇక్ష్వాకుల పాత్రను, ఇక్ష్వాకుల సేవను వివరించండి. ఇక్ష్వాకుల సేవను అనుసరించండి. సాంస్కృతిక రంగంలో ఇక్ష్వాకుల సేవను వివరించండి అని కానీ శాతవాహనుల అనంతరం ఇక్ష్వాకులు ఏ విధంగా తెలంగాణ వారి కాలంలో సాంస్కృతిక రంగం ఏ విధంగా అభివృద్ధి చెందిందని క్వశ్చన్ రావచ్చు. తర్వాత శాతవాహనుల అనంతరము ఇక్ష్వాకులు తెలంగాణ ప్రాంతాన్ని పాలించారు. తర్వాత కృష్ణానదికి ఇరువైపులో ఉన్న తెలుగు ప్రాంతాలను దాదాపు 75 సంవత్సరాలు ఇక్ష్వాకులు పాలించారు. వీరి కాలంలో బౌద్ధ మతాభివృద్ధి మరియు హిందూ దేవాలయాల నిర్మాణం బ్రహ్మాండంగా సాగింది. తర్వాత వీరి కాలంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించింది. ఇది మనం ఇంట్రడక్షన్లో ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సామాజిక పరిస్థితుల గురించి మనకు చెప్పాల్సి ఉంటుంది. సామాజిక పరిస్థితుల్లో మరి ఇక్ష్వాకులకు సంబంధించి మన ప్రిలిమినరీలో ఏ విధంగా ఎలాంటి క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉందంటే ఇక్ష్వాకులను శ్రీపర్వతీయులు ఎవరు అంటే ఇక్ష్వాకులను శ్రీపర్వతీయులు అని అంటారు. పురాణాలు ఇక్ష్వాకులను శ్రీపర్వతీయులు అని చెప్పారు. తర్వాత ఇక్ష్వాకుల రాజధాని ఏదంటే విజయపురి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ విజయపురి ఎవరికి క్రింది రాజులకు రాజధాని అంటే ఇక్ష్వాకులకు ఆన్సర్ వస్తుంది. తర్వాత ఇక్ష్వాకు రాజ్య స్థాపకుడు శాంతమూలుడు, వాసిష్ఠీపుత్ర శాంతమూలుడు అనేక లక్షల గోవులను, పశువులను, తర్వాత వ్యవసాయ భూములను, వ్యవసాయ పరికరాలను దానం చేశాడు. ఆయన విరూపాక్షపతి భక్తులు, అదొక ఇంపార్టెంట్. తర్వాత ఎవరి కాలం తెలంగాణ బౌద్ధ మత చరిత్రలో లేదా తెలుగు బౌద్ధ మత చరిత్రలో స్వర్ణయుగం అంటే వీరపురుష దత్తుని కాలము. తెలుగు బౌద్ధ మత చరిత్రలో వీరపురుష దత్తుని కాలం అనేది ఒక గొప్ప స్వర్ణయుగంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత యహోల శాంతములు వీరి కాలంలోనే సంస్కృత భాషా వాడకం ప్రారంభమైంది. తర్వాత మొట్టమొదటి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాస్త్రమైన నాగార్జునకొండ శాస్త్రాన్ని మొట్టమొదటి సంస్కృత శాస్త్రం దక్షిణ భారతదేశంలో ఆ శాసనాన్ని యహోల శాంతముడు వేయించాడు. తర్వాత చివరి పాలకుడు రుద్రపురుషదత్తుడు. ఇది మనకు ప్రిలిమినరీకి సంబంధించిన కొంచెం ముఖ్యమైన మ్యాటరు. ఇప్పుడు మెయిన్స్ సంబంధించి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. వీరి కృష్ణానదికి ఇరువైపులా ఉన్న తెలుగు ప్రాంతాలను దాదాపు అంటే ఇక్ష్వాకుల కాలం నాటి సాంస్కృతిక సేవ అయిందనే ప్రశ్న మనకు మెయిన్స్లో సెకండ్ పేపర్లో వచ్చినట్లయితే ఈ విధంగా రాయాలి. ఇది ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఏ విధంగా ఇవ్వాలంటే కృష్ణానదికి ఇరువైపులో ఉన్న తెలుగు ప్రాంతాలను దాదాపు ఇక్ష్వాకులు 75 సంవత్సరాలు పాలించారు. వీరి కాలంలో బౌద్ధ మతాభివృద్ధి మరియు హిందూ దేవాలయ నిర్మాణం బ్రహ్మాండంగా సాగింది. వీరి కాలంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది అనేది మనం ఇంట్రడక్షన్ ఇచ్చేసి అసలు మ్యాటర్లోకి వెళ్తే ఈ కాలం నాటి సామాజిక పరిస్థితులు తీసుకుంటే సమాజంలో నాలుగు వర్ణాలతో పాటు మిశ్రమ కులాలు ఏర్పడ్డాయి. తర్వాత వర్ణ సాంకర్యం జరిగి పూగీలు, హిరణ్యకులు, ధనికులు అనే నాగులు మొదలైన శాఖలు వారు ఉండేవారు. తర్వాత బ్రాహ్మణుల స్థాయి ఈ కాలంలో మెరుగుపడింది. రాజులు
బ్రాహ్మణులకు పన్నులు లేని భూములను దానంగా ఇచ్చేవారు. తర్వాత ఈ భూములను శూద్రులు సాగు చేసేవారు. రాజుకు ప్రజలకు మధ్య ఒక వర్గం వచ్చింది, అదే భూస్వామ్య వర్గము. భూస్వాములు అనే ఒక వర్గము రాజుకు ప్రజలకు మధ్య అవతరించింది. తర్వాత విదేశీయులు అనేక మంది కూడా హిందూ సంస్కృతిలో కలిసిపోయారు. విదేశీయులు యవనులు, శకులు, పల్లవులు ఈ విధంగా విదేశాల నుంచి అనేక మంది భారతదేశానికి వచ్చి ఈ భారతదేశం హిందూ మతంలో కలిసిపోయి హిందూ మత సంస్కృతిలో కలిసిపోవడం జరిగింది. తర్వాత ఈ కాలంలో మరి వర్తకం చేసేవారు, రకరకాల వాళ్ళు వర్తకం చేసేవారు. వివిధ వర్తకులు వర్తకం చేసేవారు. ఎవరంటే శాలె, తెలిక, కమ్మరులు కూడా ఈ కాలంలో వర్తకం చేసేవారు. తర్వాత శూద్రులలో వివిధ వృత్తుల వారు ఉన్నారు. శూద్రుల్లో వివిధ వృత్తుల వాళ్ళు ఉన్నారు. ఇలాంటి శూద్రుల్లో వివిధ వృత్తుల వారు ఉన్నారు. వ్యవసాయదారులనే హాలికులు అనేవారు. వ్యవసాయదారులను ఏమనేవారంటే హాలికులు అని అనేవారు. తర్వాత కమ్మరులు, కుమ్మరులు, వడ్రంగులు, రజకులు మొదలైన చేతి వృత్తుల వారు ఈ కాలంలో ఉండేవారు. తర్వాత ఉన్నత కుటుంబాల స్త్రీలు దాన ధర్మాలు చేశారు. తర్వాత రాజులు వైదిక మతాన్ని అనుసరించారు. వైదిక మతాన్ని ఆదరించారు. వైదిక మతాన్ని ఆదరించినప్పటికీ అనేక చైత్యాలకు దాన ధర్మాలు చేయడం అనేక చైత్యాలను నిర్మించి వారికి దాన ధర్మాలు చేయడం జరిగింది. తర్వాత ఇక్ష్వాకు రాజులు కూడా, శాతవాహనుల వల్ల ఇక్ష్వాకు రాజులు కూడా తమ పేరుకు ముందు తమ తల్లిని పేరును చేర్చుకున్నారు. తల్లిని పేరు చేర్చుకున్నారు. తర్వాత మనకి ఈ కాలం నాటి మత పరిస్థితుల్లో సమాజం ఈ విధంగా ఉన్నదనే విషయాన్ని చెప్పాను. ఇప్పుడు మత పరిస్థితుల విషయానికి వస్తే ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతం బ్రహ్మాండంగా విజృంభించింది. శాంతమూలుని సోదరి అయిన శాంతిశ్రీ ఒక నాగార్జునకొండ బౌద్ధ మహాచైత్యాన్ని పునర్నిర్మించింది లేదా పునరుద్ధరించడం జరిగింది. తర్వాత నాగార్జునకొండ ఒక గొప్ప మహాయాన కేంద్రమైంది. ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ మతస్థులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులు నాగార్జునకొండ దర్శనానికి వచ్చేవారు. ఆ విధంగా విదేశీయుల కొరకు శిమల విహారం అనే నూతన విహారం నిర్మించబడింది. ఇక్కడ అనేక విహారాలు కట్టబడ్డాయి. ఇక్కడ విహారాల్లో అనేక రకాల బౌద్ధ శాఖల వారు ఉండేవారు. వీరిలో ఏమంటారంటే వీళ్ళను మైశాసకులు, బౌశృతీయులు, తర్వాత మహావీన శైలులు అనే కొత్త బౌద్ధ శాఖీయులు ఈ విహారాల్లో ఉండేవారు. ఈ కాలంలో బోధి వృక్షాలంటే బుద్ధునికి జ్ఞానోదయమైన, దేని కింద జ్ఞానోదయం అయిందంటే బోధి వృక్షం కింద అయింది. ఈ విధంగా మరి బోధి వృక్షాన్ని పూజించడము, తర్వాత బుద్ధుడి పాదాలను పూజించడం మొదలైన కార్యక్రమాలన్నీ కూడా ఈ కాలంలో చేసేవారు. తర్వాత బౌద్ధ స్తూపాలు, ముడుపు స్తూపాలు నిర్మించేవారు. ముడుపు స్తూపాల నిర్మాణం జరిగేది. అంటే ముడుపు స్తూపాలు అంటే మొక్కులు తీర్చుకోవడానికి ముడుపు స్తూపాలు నిర్మాణం ఈ కాలంలో జరిగింది. తర్వాత రాజా బాండాగారికుడైన బోధిశర్మ మేనకోడలు ఉపాసిక బోధిసిరి మంచి బౌద్ధ మతాభిమాని. ఆమె బౌద్ధ మతానికి అనేక విరాళాలు ఇచ్చింది. ఆమె బౌద్ధంలో అనేక నిర్మాణాలు చేపట్టింది. అనేక నిర్మాణాలు చేసింది. అయితే బౌద్ధ మతంతో పాటు వీరపురుష దత్తుని కాలం అనేది బౌద్ధ మతానికి ఒక స్వర్ణయుగాన్ని చెప్పడం జరిగింది. వైదిక మతం కూడా ఈ కాలంలో బ్రహ్మాండంగా వెలిసింది. శాంతమూడు, ఈ రాజ్యస్థాపకుడైన శాంతమూడు వైదిక మతాభిమాని, మహాసేనుని భక్తుడు. అనేక యజ్ఞయాగాదులు నిర్వహించాడు. తర్వాత బ్రాహ్మణులకు భూములు, ఆవులు దానం చేశాడు. బ్రాహ్మణ మత వ్యాప్తికి పాటుపడ్డాడు. అనేక హిందూ దేవాలయాలు ఈ కాలంలో నిర్మించబడ్డాయి. తర్వాత శైవ వైష్ణవ మతాలు మంచి ప్రజాదరణ పొందాయి. తర్వాత విజయపురిలో శివునికి, విష్ణువుకు, శక్తికి, మహాసేనునికి ఆలయాలు నిర్మించబడ్డాయి. తర్వాత ఇక్ష్వాకులు శైవ మతాన్ని అనుసరించారు. ఇక్ష్వాకులందరూ కూడా, రాజులందరూ కూడా శైవ మతాన్ని అనుసరించారు. ఒక వీరపురుష దత్తులు మాత్రం బౌద్ధ మతాన్ని అనుసరించారు. అయితే మనకి ఇక్కడ అనేక దేవాలయాలు ఉన్నాయి. అవేంటంటే అష్టాభుజ నారాయణ దేవాలయం అనేది తెలుగు ప్రాంతాల్లోనే తొలి వైష్ణవాలయము. తర్వాత శక్తి ఆరాధన కూడా జరిగేది, శక్తిని పూజించేవారు. తర్వాత విజయపురిలో హరితి ఆలయము ఉండేది. హరితి అనేది ఒక చిన్న పిల్లల దేవత. అంటే సంతానం కాంక్షించిన స్త్రీలు, హరితి దేవతకు సంతానం కాంక్షించిన స్త్రీలు
హరితి దేవతకు గాజులు దానం చేసేవారు. ఆ విధంగా హరితి దేవతను చిన్నపిల్లల దేవతగా పూజించేవారు. భూతగ్రాహక స్వామి అంటే యముడు. వేల్పూర్లో భూతగ్రాహక స్వామి కూడా ఆలయం ఉండేది. తర్వాత నాగార్జునకొండలో మహాసేనునికి ఒక ఆలయము, తర్వాత పుష్పభద్ర ఆలయము, తర్వాత నోదగేశ్వర ఆలయాలు ఉండేవి. ఈ ఆలయాలన్నీ కూడా ఆగమోక్త పద్ధతి, ఆగమోక్త అనేది ఒక శైలి, ఒక ఆర్కిటెక్చర్ శైలి, ఆగమోక్త పద్ధతి ప్రకారం నిర్మించబడ్డాయి. తర్వాత అమరావతి శిల్పాలలో సతీసాగమనం అనేది మొట్టమొదటిసారిగా ఈ కాలంలో కనిపించింది. అమరావతి శిల్పాలలో సతీసాగమనం అనేది చిత్రీకరించబడింది. ఇక్ష్వాకుల కాలంలో సంస్కృత భాషా వాడకం ప్రారంభమైంది. తర్వాత మరి ఈ కాలంలో వైదిక విద్యలు కేవలము బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైనవి. నాగార్జునకొండ ఒక గొప్ప విద్యా కేంద్రంగా ఉండేది. తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నాగార్జునకొండకు ఇక్కడికి దర్శనానికి వచ్చేవారు, విద్యా కేంద్రాలకు వచ్చేవారు. బౌద్ధ విద్యలను అభ్యసించడానికి వివిధ దేశాల నుండి విద్యార్థులు ఇక్కడికి వచ్చేవారు. ధాన్యకటక సంగారంలో స్వదేశీ విదేశీ విద్యార్థులు విద్యను అభ్యసించేవారు. ధర్మామృతం కావ్యం అనే గ్రంథాన్ని నయసేనుడు రచించాడు. సో ఈ విధంగా మనం ఇక్ష్వాకుల గురించి ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఇక్ష్వాకుల గురించి ఒకవేళ ఇక్ష్వాకుల సంస్కృతి గురించి మనకు ప్రశ్న అడిగినట్లయితే, నేను చెప్పిన విధంగా మీరు రాసినట్లయితే మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. మీరందరూ విజయం సాధించాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను.